ఏమో నాకు సినిమా ఎక్కలేదు. అంటే అది సినిమా అని కాకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. బికాజ్ ఇట్స్ కంప్లీట్ డాక్యుమెంటరీ ఫిలిం. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ రానా గారు వచ్చిన తర్వాత కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ రేసీ స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అలా అలవాటు చేసేసారు. మళ్ళీ వీళ్ళు ఒక ట్రెండ్ మార్చి ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళి స్లో నరేషన్, స్లో పేస్ ఆఫ్ మూవీ తీసుకెళ్ళడం అనేది కొంచెం రిస్కీ అనిపించింది. అండ్ అది నాకు వర్కౌట్ నా వరకు. అంటే ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ పాయింట్ వ్యూలో నేను చెప్పను, నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకైతే ఇది కాంతా అనేది ఒక ఓకే ఫిలిం. అండ్ ఇట్స్ లైక్ ఏ డాక్యుమెంటరీ. మనం ఎలా చూస్తాం, ఖాళీ ఉన్నప్పుడు లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ చూడాలి అనిపించే మూవీ. ఇక్కడ థియేటర్లో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండదు కాబట్టి అది మిస్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఎలా అంటే నేను 2 సార్లు పడుకున్నట్టున్నా నాకు ఆ స్క్రీన్ ప్లే వల్ల. బట్ పడుకుని లేచిన తర్వాత కూడా ఎక్కడ ఆగిందో సినిమా అక్కడే కంటిన్యూ అయింది. సో పడుకున్నానా లేదా అన్న క్లారిటీ కూడా నాకు అనిపించలేదు. పడుకున్నానా లేచాను, ఎందుకంటే పడుకుని లేచిన ప్రతిసారి రానా గారి ఫేసు ఆ సర్కాస్టిక్ స్మైల్ ఇదే కనిపిస్తూ వచ్చాయన్నమాట నాకు. సో అంటే ఎవరు హత్య చేశారని పట్టుకునే పాయింట్లో. సో నాకు సినిమా అయితే కాంతా నాకు 70mm స్క్రీన్లో 90mm రాడ్ వేసినట్టు అనిపించింది అనమాట. పెర్ఫార్మెన్సెస్ వర్ టూ గుడ్ అన్న. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి అసలు స్కోప్ లేదు. దుల్కర్ సల్మాన్ గారికి నాకు తెలిసి కాంతాకి నేషనల్ అవార్డు అయితే పక్క. ఆయన పెర్ఫార్మెన్స్ ఒక షాట్ ఉంటుంది, 4 స్టెప్స్ షాట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. బాబ్బా నిజంగా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వెంటనే పలకాలి సింగిల్ షాట్లో, అంటే చాలా ఇది ఉండాలి. సో ఆయన సముద్రకని గారు, రానా గారు అండ్ భాగ్యశ్రీ నాకు తెలిసి హర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాంతాలో అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్స్ ఆమె ఏమి ఇచ్చిందన్న నిజంగా నాకైతే పెర్ఫార్మెన్సెస్ వైజ్ టూ గుడ్. బట్ స్టోరీ నాకైతే డాక్యుమెంటరీ లాగా అనిపించింది. దుల్కర్ గారికి అయితే పక్క నాకు తెలిసి నేషనల్ అవార్డు పక్క ఆయనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డౌటే లేదు అందులో. రానా గారికి కూడా బెస్ట్, ఎందుకంటే సర్కాస్టిక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అది చాలా టిపికల్ ఆ రోల్ చేయడం కూడా. సెకండ్ హాఫ్లో ఆయనే నడిపించాడు సినిమాని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ అంతా కూడా. సో ఎవ్రీవన్, సముద్రకని గారి పెర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ టు ఎండ్, ఆ గురు శిష్యుల మధ్యన ఉండే ఆ వైరం ఏదైతే ఉందో, ఈగో ఫీలింగ్, దాన్ని ఆ రిట్రో స్టైల్లో కాకుండా ఇంక వేరే ఏదైనా ప్లాన్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అదొక్కటి నాకు డాక్యుమెంటరీ ఫీలింగ్ మైండ్లో ఉంటుంది. ఒక హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన ఈగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో యావరేజ్ ఫిలిం కాంతా. అంటే చించేశారంటున్నారు పర్ఫార్మెన్స్ లో రానా గానీ దుల్కర్ గానీ. సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. సో అది నాకు గ్రిప్పింగ్ అనిపించలేదు స్టోరీ. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అది ఒకటి కొంచెం డైజెస్ట్ చేసుకుంటే నచ్చొచ్చు అందరికి. అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు, రానా దుల్కర్ సల్మాన్ ఎవరు బాగా చేశారు? దుల్కర్ గారు బాగా చేశారండి, న్యాచురల్గా చేశారు. ఆయనకి అవార్డు వస్తుంది. ఇదే సార్ ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో. అంటే హీరో ఇదిగిపోయి డైరెక్టర్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి డైరెక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాని ద్వారా కథ నడుచుద్ది. ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీలో కనిపించింది. కాకపోతే ఎవరి క్యారెక్టర్ ఏంటని నాకు తెలియదు కానీ. సో సెకండ్ హాఫ్లో నాకు చాలా ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా చాలా బాగుండేది. అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి అంటున్నారు, అంటే నిజమేనా? దుల్కర్ గారి పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అంత న్యాచురల్గా చేశాడు ఆయన. మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్, దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్లో చూపించారు. అసలు 2-3 సీన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ దగ్గర అద్దం తలకాయ పగలు కొట్టుకునే సీన్ కానీ. సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది.